రామచంద్రమూర్తి ఇద్దరూ కలిపే పరిపాలన చేశారని చెప్పాలి. అయితే ఆయన బాధపడ్డాడు. రామచంద్రమూర్తితోటి దెబ్బలాడడం కోసమా ఇంతకాలం నేను బ్రతుకున్నది, రామచంద్రమూర్తితోటి వైరమాడ్డానుగా నేను ఇంతకాలం ఉన్నది అని చెప్పి ఎక్కడికెడతాడో తెలుసా? అమ్మ దగ్గర మాట పుచ్చుకొని అమ్మకు మాట ఇచ్చిన తర్వాత ఆయన పితృవాక్య పరిపాలకుడైతే నేను మాతృవాక్య పరిపాలకుడిని, అందుచేతను తప్పనిసరిగా నేను శమంతకుడు అనేటువంటి రాజుకి వరం ఇస్తున్నాను, నేను కాపాడుతానని చెప్పగానే సీతమ్మ ఒళ్ళొక్కసారి జల్లు మందిట. ఎంచేతను అనకూడదు, తన ప్రభువుకి ఎదురు రాకూడదు. అట్లాంటి వాడు ఆంజనేయ స్వామి తను నమ్ముకున్నటువంటి వాడు. చూడండి, మనం నమ్మినటువంటి మనుషులు ఏమన్నా మోసం చేస్తే ఎంతలా బాధపడతాం చూడండి. ఇంకంతా ఇంత బాధ కాదు, కుదించేస్తూ ఉంటుంది లోపల, గుండెల్లో కోరం పెట్టి కోరుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందో అటువంటి బాధ వస్తుంది మనకి. మనం నమ్ముకున్నటువంటి మనిషి మన దగా చేసి మోసం చేసి కుట్ర చేసి మనకు వ్యతిరేకంగా వ్యవస్థ చేస్తుంటే అనిపిస్తుంది ఏ కారణం లేకుండా. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడైతే ఇలా అన్నాడో సీతమ్మకి లోపల ఒక్కసారి గగురుపాటు వచ్చిందిట. ఏమిటి మా రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి, ఆంజనేయుడా మా స్వామికి ఎదురుగుండగా రావడం, ప్రభుభక్తిని ఇదేనా గమనించినటువంటి వాడు. అందుకోసమేనా సుందరాకాండ అంతా నడిపాడు, నన్ను వెతుక్కుని వచ్చాడు. ఈ భాగవతం చూపించి నన్ను ఆవేళ అక్కడ అడవిలో వదిలేస్తే ఏదో అయిపోతుంది కదా. ఇంత ప్రేమ నటించాడు నా స్వామిని, నన్ను కలిపాడు, మీరు లేకపోతే నేను ఉండలేనన్నాడు. ఎంతసేపు మమ్మల్నే చూసుకుంటూ గుండెలు చీల్చి మమ్మల్ని చూపించినటువంటి వాడా ఈవేళ మా స్వామికి, నా నాదుడైనటువంటి నా ప్రభు అయినటువంటి నా భర్త అయినటువంటి రామచంద్రమూర్తికి ఎదురు తిరిగేటువంటి వాడు. అంత నమ్మిన బంటే ఎదురుకి తిరిగితే ఇంకా ఏముంది అని ఆవిడ ఒక్కసారి కుదేలిపోయింది. రామచంద్రమూర్తికి చెప్పడానికి ఏ రకంగానూ సరిపోదు. భర్త ధర్మం, రామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే రాముడు. శ్రీరామ అంటే ధర్మం, ధర్మం పేరేమిటంటే రామచంద్రమూర్తి అని చెప్పాలి, శ్రీరాముడు అని చెప్పాలి. ధర్మాను అనేటువంటిది ఎలా ఉంటుందంటే కోదండం పుచ్చుకుని ఆజానుబాహుడై ఉండి రామచంద్రమూర్తి స్వరూపమే ధర్మము అని చెప్పాలి. ఆ స్వరూపం ఎలా ఉంటుందంటే అదే అని చెప్పాలి. ఆ విధమైనటువంటి అక్కడికి వెళ్ళి సీతమ్మ మాట్లాడేటువంటి హక్కు లేదు. ఏమయ్యా వాడు బంటు, మన బంటు వాడు తెలుసో తెలియకో తప్పు చేస్తే నువ్వు కోదండం పుచ్చుకుని చక్కపోతావా? వాడు వానరుడు పోనేని, మనుష్యుడు కూడా కాదు, బుద్ధిహీనుడు. అట్లాంటి వాడిని నువ్వు చంపేది, వాడు నీకోసం జపిస్తున్నాడు, నీకోసం చచ్చిపోయేటువంటి వాడు, నువ్వు లేకపోతే బ్రతికేటువంటి వాడు కూడా రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి. అటువంటి వాడి కోసమా? ఎంత పిచ్చివాడు అంటే ఈ యొక్క అవతారం అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తాను అంటే ఆ జన్మ కోసం చిరంజీవిగా ఉండి తపస్సు చేసుకుని ఆకులాలాలు తినేటువంటి ఒక మర్కటాన్నా నువ్వు ఎక్కుపెట్టుకుని వెళ్దాం. ఇదా నీ శౌరత్వం, ఇదా నీ యొక్క ధీరత్వం, ఇదే నీ గొప్పతనం. అయోధ్యవాసులంటే ఇట్లాంటి ఆఖరికి కోతుల్ని కొట్టి బెదిరించి చంపేటువంటి వాళ్ళ? అదా రఘువంశంలో ఉండేటువంటి ప్రతీక. ఎందుచేత మాట్లాడుతోంది మాటలన్నీ కూడా? దశరథ కుమారులంటే ఇంత గొప్పవాళ్ళు, అందులో ధర్మం, పెద్ద కుమారుడు ధర్మానికి ప్రతీక. అటువంటి రామచంద్రమూర్తి వై ఉండి నువ్వా ఈ కోతుని సంహరించడానికి పెడుతున్నావు? ఏం పట్టం కట్టుకుందామని, ఏం కీర్తి సంపాదిద్దామని? కీర్తి వస్తుందనుకుంటున్నావా నువ్వు? కీర్తి రాదు. వానరులందరూ కూడా నీ యొక్క భార్య అయినటువంటి, నీలో సగభాగమైనటువంటి నీ సామ్రాజ్య లక్ష్మి అయినటువంటి నా కోసం ఆహారనిశములు కూడా తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి, సుగ్రీవుడు ఎక్కడ చంపేస్తాడో అని కొంతమంది కాళ్ళు విరిగిపోయినా చేతులు విరిగిపోయినా ఆంజనేయ స్వామి రాకపోతే జాంబవంతుడి దగ్గర నుంచి కూడా 1000 కన్నులతోటి ఎదురు చూసి నా యొక్క జాడ తెలుసుకున్న తర్వాత సంభ్రమాశ్చర్యాల్లో ములిగినటువంటి కోతుల్నా నువ్వు సంహరించేది? ఇంతకంటే దుర్మార్గం ప్రపంచకంలో ఎక్కడైనా ఉంటుంది? అయోధ్యాపురానికి ఇంతకంటే అపకీర్తి ఉంటుందా? ఒకవేళ మరణించినటువంటి మీ నాన్నగారు ఏదైనా ఆనందపడతాడనుకుంటున్నామేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కొడుకుని కన్నానేంటానే ఆయన కుళ్ళి నరకానికి వెళ్ళిపోతాడు స్వర్గంలోంచి. ఇట్లాంటి దుస్థితి వచ్చేస్తుంది అయోధ్యాపురానికి అని మనస్సులోనే అనుకుంది తప్ప ప్రభువుకి ఎదురుకుండగా ఉండి చెప్పలేకపోయింది సీతమ్మ. అంటే ఎంత దుఃఖాన్ని ఆలోచించిందో ఒక్కసారి ఆలోచించండి. భర్త కంటే కూడా తన బొంటే ఎక్కువ అనుకుంది సీతమ్మ. అందుకనే భర్త కంటే పిల్లల మీద ఎక్కువ మమకారం ఉంటుంది భార్యకి, కొడుకు మీద ఎక్కువ ఉంటుంది.
కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ. అంచేత అలా చూసుకుంది ఆంజనేయ స్వామిని, అంత అనురాగంగా చూసుకుంది ఆంజనేయ స్వామిని. ఆంజనేయ స్వామి అనేటువంటిది లేకపోతే సీతమ్మ లేదు. అంచేత ఆ స్వరూపమే, ఆ సాక్షాత్ రుద్ర స్వరూపమే, ఆ స్వరూపమే లేకపోతే ఇక జగత్తే లేదు. అది సీతమ్మకి తెలుసు. శివకేశవులకా వైరం, ఇంకెవరికి కాదా? శివకేశవులకి ఇద్దరికి వైరం వస్తే ప్రపంచకమేమైపోతుంది, ప్రపంచక నాశనమైపోతుంది. అది ఎక్కడో మాట. కానీ ఇక్కడ మానవతారంలో ఉన్నారు కనుక ఇక్కడ ఈ రకంగా బాధపడుతోంది అమ్మవారు. బాధపడుతూ కౌసల్యాదేవి దగ్గరికి వెడుతుంది సీతమ్మ. ఏమ్మా అలా ఉన్నావమ్మా అని అంటే ఒక మాట చెప్తుంది. ఏమంటుంది? తన యొక్క కొడుకునే తన తండ్రి సంహరించే వేళ వస్తే ఏ విధమైన ఆనందాన్ని పొందమంటావు అంటుంది. చూసుకోండి, కౌశల్యాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడికి ఏం అర్థం అవ్వదు. ఇంకా లవకుశులు ఎవరు పుట్టలేదు, ఏమీ లేదు, కొడుకులు ఉంటుంది, ఏదో ఉంటుంది. ఏమిటేటో ఏమమ్మా సీతమ్మ వెర్రివెర్రిగా మాట్లాడుతున్నావు, ఏమైంది వేళ, లేచిన వేళ బావులెట్టుగా ఉంది, నీ మొహంలో కళలు ఏవి కూడా సవ్యంగా కనపడటం లేదు, ఆనందంగా ఎప్పుడూ చిరునవ్వుతోటి ఎన్ని కష్టాలు వచ్చినా అడవిల్లోంచి 14 మాసములు 14 సంవత్సరములు అరణ్యవాసం వహించినప్పటికీ కూడా, నిన్ను అరణ్యంలోకి తీసుకెళ్ళి దేపెట్టినప్పుడు కూడా ఏ రకంగానూ నీలో చింత కానీ ఇంకోటి కానీ కనపడలేదు. ఈవేళ ఇంత ఆవేదనకి నీ యొక్క గల కారణం ఏమిటి అని చెప్పేసి ఒక్కసారి సీతమ్మని కౌసల్యాదేవి అడుగుతుంది. అడిగితే అప్పుడు అంటుంది, తండ్రే కొడుకును సంహరించే వేళ ఏ స్త్రీ మాత్రం ఆనందంగా ఉండగలదు అంటుంది. ఒకటే మాట. అప్పుడు ఒక్కసారి తుళ్ళిపడుతుంది కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి. వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారి ఆలోచన చేస్తారు. ఏంటమ్మా సవ్యంగా చెప్పు అనేసరికి విధానం చెప్తుంది. చెప్పేసరికి ముగ్గురు కూడా మూర్చపోయారట, తల్లులు ముగ్గురు కూడా. ఎంచేత ఆ వేళ దశరథుడు అనేటువంటి వాడు లేకపోతే రామచంద్రమూర్తి లేకపోతే దశరథుడు మరణించేశాడు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి పట్టింది మనకి. రామచంద్రమూర్తి అనేటువంటి వాడు లేకపోవడం చేతన కదా ఈ దశరథుడు మరణించాడు. రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళిపోవడం మూలాన్ని కదా దశరథ మహారాజు నశించిపోయాడు. ఈవేళ రోజుని ఆంజనేయ స్వామిని ఏ రకంగానైనా సరే రామచంద్రమూర్తి సంహరించి తీరుతాడు. సంహరిస్తే రామచంద్రుడు బ్రతికుండడు, ఖాయం, అనుమానం ఏం లేదు ఇందులో. ఎందుచేతను రాముడే ఆంజనేయుడు, ఆంజనేయుడే రాముడు కనుక. ఒక్కసారి ఆలోచన చేసేట వాళ్ళ ముగ్గురు కూడా, ఏదైనా కర్మ పట్టిందా మా యొక్క రాజ్యానికి? ఇంచేత దశరథుడు మరణించమూనాలు ముగ్గురు ముండా మోసాం. ఈవేళ రామచంద్రమూర్తి కనుక ఏదైనా అయితే ఇంచేత ఎవరి చేతిలోనో రామచంద్రమూర్తి మరణించేటువంటి అవకాశం లేదు. కానీ ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా రామచంద్రమూర్తి సంహరిస్తే రామచంద్రమూర్తి బ్రతికుండడు, అవతారం చాలించేస్తాడు. రాముడు లేనటువంటి బ్రతుకును బ్రతకడానిక ఎంతకాలం దశరథుడు లేకపోయాడు, పోయింది. మన ప్రారంధం అనుకున్నాం, వైధవ్యం ఏనాడో మహాపాపం చేశాం, ఇవాళ వైధవ్యాన్ని అనుభవిస్తున్నాం. ఇక జన్మలో లేకుండా చేసుకుందాం అనుకుంటే ఆ రామచంద్రమూర్తిని చూసుకుని రామచంద్రమూర్తి నీడలో బ్రతికేస్తున్నాం. ఆ రామచంద్రమూర్తి లేకపోతే మన పరిస్థితి ఏమిటి? ఎంతలా ఆలోచించారో చూసారా? ఎక్కడెక్కడ ఆలోచించారో చూసారా? సరే, రామచంద్రమూర్తి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆంజనేయ స్వామి వారు ఎదురుకుండగా వచ్చారు, ఒక మాట చెప్పారు, నమస్కారం చేశారు. రామచంద్ర ప్రభు, ఈ విషయాన్ని నాకు వదిలిపెట్టేయి, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నీతోటి నేను యుద్ధం చేసేటువంటి పరిస్థితి నాకు లేదు, దానికంటే మరణాన్ని హాయిగా స్వీకరిస్తాను. నీతో యుద్ధం చేయడం కంటే చావు చాలా సుఖంగా ఉంటుంది. అందుచేతను నీ బాణం నన్ను గుర్చుకోవడం కంటే నా ప్రాణం పోవడం నాకు చాలా సులువు. కానీ నా ప్రాణాన్ని నాకు అభ్యంతరం లేదు, రామచంద్రమూర్తి నువ్వు. అందుచేత నేను నిన్ను నమ్ముకున్న నీలో ఐక్యమైపోవడానికి నేను ఇప్పుడు సర్వకాల సర్వావస్థలందు నేను రెడీగా ఉన్నాను. అయితే నాకు నువ్వు మాత్రం ఒక వరం ఇవ్వాలి. నేను మాతృవాక్య పరిపాలనలో ఉన్నాను ప్రస్తుతానికి, నువ్వు పితృవాక్య పరిపాలన చేసావు. అలాగే నేను మాతృవాక్య, మా అమ్మ చెప్పింది, ఆ శమంతకుడు అనేటువంటి రాజుకి ఈ వరం ఇచ్చానని చెప్పింది. ఆ వరాన్ని నేను పరిపాలన చేయాలని చేత నేను బ్రతికుండగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాజును వదిలిపెట్టడం కుదరదు. నువ్వేమనుకున్నా సరే,
నువ్వు రాముడు అయి ఉండొచ్చు, రామచంద్రమూర్తి సాక్షాత్తు నాకు భగవంతుడు అయ్యొచ్చు, ఈ దేశానికి అయోధ్య నగరానికి అందరికీ చక్రవర్తి అయ్యి ఉండొచ్చు. ఎవరు అవని నాకు అనవసరం. నేను ఇంకా దాంట్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. నువ్వు ఎవరో అనేటువంటిది నాకు ఇంకా కనపడటం లేదు, నాకు ధర్మమే కనపడుతోంది. ఏం చేత నా రామచంద్రమూర్తి ధర్మానికి అప్పడు కనుక, ధర్మాన్ని తప్పేటువంటి వాడు రామచంద్రమూర్తి కాదు కనుక. ఒకటే మాట, ధర్మాన్ని తప్పేవాడు రామచంద్రమూర్తి కాదు, అంచేత ధర్మాన్ని తప్పనేటువంటి వాడు రామచంద్రమూర్తి. అంచేత ధర్మాన్ని తప్పన్న రాముడు నాకు తెలుసు కనుక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలేదులేదు పొమ్మన్నాడు. దీన్ని వదిలిపెట్టి మా అమ్మ మాటని నేను నువ్వే చెప్పావు. ఏమన్నావు? తల్లి కంటే దైవం ప్రపంచకంలో లేదంటున్నావు. తల్లిని మించిన దైవం ప్రపంచకంలో లేకపోతే మా అమ్మ చెప్పిన మాట నేను విని తీరాలి. మా అమ్మకి నేను మాటిచ్చాను. మీ నాన్నకు నువ్వు ఎలా అయితే మాటిచ్చిపోయావో అలాగే మా అమ్మకి నేను మాటిచ్చాను. ఏమీ అభం శుభం జరగనటువంటి ఒక రాజు మన దగ్గర తలదాచుకుందుకు రాత్రి యజ్ఞశాలకి వస్తే కేవలం విశ్వామిత్రుడు నమస్కారం చెయ్యలేదనేటువంటి ప్రకోపం చేత ఆయన అడిగినటువంటి వరానికి అతను శిరస్సు తీసేస్తే ఇలా ఎంతమందిని సంహరిస్తావయా రామచంద్ర? వీడిని చంపడానికి వచ్చావు నువ్వు. నీ కింద బ్రతికేటువంటి రాజునా చంపడా? ఇదే నీ ధీరత్వం, నీ శౌరత్వం. ఓ కాదుండం పట్టుకునేట్టు ఊగిపోతున్నావు. ఏం చేసేస్తావు? ఏం చెయ్యగలవు? ఈ బంటు ఉండగా, రామబంటు ఉండగా, రామచంద్రమూర్తిని నమ్ముకున్నటువంటి యొక్క ఆంజనేయ స్వామి బ్రతుకుండగా వెంట్రుకు వాసి కూడా వాడిని ఏం చేయలేవు నువ్వు. చూశారు ఇక్కడ ఏమంటున్నాడు? ఎంత తెలివిగా, నవవ్యాకరణ పండితుడు. ఎందుకునే ఆంజనేయ స్వామి సామాన్యుడు కాదు, నవవ్యాకరణ పండితుడైన చాలా తెలివిగా మాట్లాడగలడు. అక్కడ రామ అనేటువంటి శబ్దాన్ని వదిలిపెట్టట్లేదు. ఎంచేత దాంతో ఆయన బ్రతుకుంది కనుక, అపవిత్రత ఉంది కనుక, అందుచేత రాముడే సర్వస్వము కనుక. అంచేత నా రాముడు అనేటువంటి వాడు ధర్మాన్ని పోలినటువంటి వాడు. నువ్వు కోదండం పుచ్చుకుని చేతులు ఊపుకుంటూ వచ్చావు, నువ్వు రాముడు కావు. నా రాముడు అనేటువంటి వాడు నా దగ్గర ఉన్నాడు. నీ దగ్గర ఎక్కడున్నాడు? నీ దగ్గర ఎక్కడుంది శక్తి? నీ వల్ల ఏం కాదు. పా వెళ్ళి ఆ భాగవతాలు అవి ఇవి చూడు. వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చొని భాగవతాలు ఇవి చూడు, అంతే తప్ప ఇక్కడికి రాకన్నాడు. ఒకటే మాట. ఆ పార్టీ మా అమ్మ చెప్పలేదయ్యా నీకు? ఇంత చిన్న కోతి మీదకి ఎద్దానికి వెళ్ళడానికి నీకు ఏమాత్రం బుద్ధి వచ్చిందయ్యా నీకు? నన్ను చంపడానికి వచ్చావు నువ్వు. మా అమ్మ ఏమైపోయింది లోపల? సీతమ్మ. మా అమ్మకి చెప్పే వచ్చావు నువ్వు, కోదండం పుచ్చుకొని చాటుగా వచ్చావా? మా అమ్మ హారతులు పుచ్చుకొని వచ్చావు నువ్వు ఎద్దానికి నా మీదకి. మా అమ్మేనా చెప్పలేదయ్యా నీకు? ఆడదాని మాట వినాలనేటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా వచ్చావు. మా అమ్మ అంటే ఎవరనుకున్నావు? సీతమ్మ. సీతమ్మ చెప్పలేదు నా మీదకి ఎద్దానికి వస్తూ ఉంటే వెళ్ళకయ్యా అని? ఆవిడ కూడా పంపించిందా నిన్ను నా మీదకి? ఏం చేయగలవయ్యా? నువ్వు వెళ్ళో. నువ్వు రాముడు అయితే నీ ఇష్టం వచ్చిన బాణాలు వెయ్యని రెచ్చగొట్టాడు. చూశారా? ఆయనో విపరీతంగా సంధించడం ప్రారంభించాడు. ఎప్పుడైనా సరే భార్య విషయం ఎత్తితే మగవాడి కోపం వస్తుంది. ఆ విధంగా చులకన చేసి మాట్లాడాడు. వెంటనే బాణాలు తీశాడు, విపరీతమైనటువంటి బాణాలు సంధించాడు. అవన్నీ కూడా వీడు యుద్ధం చేయటంలా. వాడు ఎంతసేపు శ్రీరామ్ 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 ఇదే గొడవ. అవన్నీ కూడా వీడి చుట్టూ తిరిగి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి పాదాల దగ్గర నీరసంగా ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే కుప్ప కూలిపోతాడో అలా కూలిపోతున్నాయి. ఎంత శక్తివంతమైనటువంటి బాణాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. ఎన్ని చేసినా ఏమైనప్పటికీ కూడా. కానీ అయోధ్యాపురం అంతా తల్లడిల్లిపోతోంది. ఎందుచేత? మరి నమ్మినటువంటి వాడితో యుద్ధానికి రామచంద్రమూర్తి వచ్చి ఇంతకంటే విఘాతమే ఉంది? ఇంతకంటే దౌర్భాగ్య స్థితి ఈ రోజులు ఎందుకు వచ్చాయని వాళ్ళు ఆవేళ బాధపడ్డారు. ఈ రోజుల్లో మనం చూడ్డానికి బ్రతుకున్నామని ఆవేళ బాధపడ్డారు వాళ్ళందరూ కూడా. కానీ ఆ రోజులు ఎందుకు వచ్చాయో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. రామాయణం చక్కగా చెప్తుంది. ఏంటి గొప్పదైంది? రామచంద్రమూర్తి యొక్క శరీరం ఏమి గొప్పదవలా? ఏం జరిగింది? శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ 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 అని అంటూనే ఉన్నాడు. అవి నిర్వీర్యమైపోతూనే ఉన్నాయి. బ్రహ్మాస్త్రాలు కూడా ప్రయోగం చేశాడు. ఏమీ పని అవ్వలేదు. ఆఖరికి రామచంద్రమూర్తి నిర్వీర్యుడైపోయాడు. అయితే ఇక్కడ ఇంకొక ధర్మాన్ని పాలించాడు. ఏమిటి? తల్లి యొక్క ధర్మాన్ని పాలించాడు. రామచంద్రమూర్తి నిర్వీర్యుని చేశాడు. అప్పుడు ఇక్కడ శిష్యుణ్ణి, భక్తుణ్ణి, మా ప్రభువుని చులకన చేయకూడదు. ఇంకంతకంటే వచ్చిన తర్వాత సీనుని సవ్యంగా చేయకపోతే, ఆ యొక్క పరిస్థితిని సరిగ్గా చేయకపోతే దానికి అర్థం ఉండదు. వెంటనే నారద మహర్షులు వారు అక్కడికి ఎంటర్ అయ్యారు. వచ్చేప్పుడు చెప్పాడు, ఆగండి అయ్యా, కంగారు పడకింది, ఈ కథ అంతా నేను చెప్తాను మీకు, ఇందులో ఏమీ లేదు అని చెప్పి ఆంజనేయ స్వామికి చెప్పాడు. ఏమయ్యా, నీకు వాడు బ్రతికుండాలంతే కదా? ఓకే. విశ్వామిత్రుడిని కేకేస్తాడు.
అతను శిరస్సుని పాదాల మీద ఉండాలి, అంతే కదా. తీసుకొచ్చారు, తీసుకొచ్చి శిరస్సు మీద పెట్టారు. శిరస్సు తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టాడు. ఎవరి దగ్గర? విశ్వామిత్రుడు పాదాల దగ్గర పెట్టాడు. ఆయన సంతోషించాడు, ఉబ్బులింగుడైపోయాడు. లేవయాను అన్నాడు. శిరస్సు కోరాడు తప్ప చంపిమ్మనమని లేదయ్యా, ఏదైనా సరిగ్గా వినాలి, అందుకునే శిరస్సు పెట్టమన్నాడు తప్ప పాదాల దగ్గర చంపిమ్మలేదు. ఇక్కడ ఇంకొక మాట నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఏమిటి అక్కడ ధర్మం అంటే, రామచంద్రమూర్తి కంటే రామనామం గొప్పది. అంటే భగవంతుడి కంటే భగవన్నామం చాలా గొప్పది. చేత భక్తుడు కంటే ఎప్పుడు కూడా భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడు, గురువు కంటే శిష్యుడే గొప్పవాడు. ఇది చాలా విశేషమైనటువంటిది అని చెప్పి రామాయణం మనకు చక్కగా విశదీకరించింది. ఏమయ్యాడు? రామచంద్రమూర్తి ఓడిపోయాడు. ఇలా ఓడిపోయాడని తెలవగానే సీత అమ్మవారు వెర్రిగంతులేసేసింది. ఎంచేత భర్త మీద అనురాగం లేక కాదు, రామబంటు నెగ్గాడని. ఏ రకంగా? శాంతియుతంగా, తెలివిగా, పద్ధతిగా. రామచంద్రమూర్తిని ఒక్క మాట మాట్లాడాల, కానీ రామచంద్రమూర్తి ప్రతాపవంతా ఒక్కసారి చూశాడు. రామచంద్రమూర్తికి కూడా అర్థమైపోయింది. అంటే ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు, ప్రళయకారకుడు అని అక్కడ ఆయన గుర్తెరిగాడు. తర్వాత ఇంకో దానికి ప్రతీక ఏంటంటే, తల్లి యొక్క మాతృవాక్ పరిపాలన చూశాడు. ఎలా చేశారో, తన ప్రభువునైనా సరే త్యజించాడు తల్లి కోసం. తన సర్వస్వం రామచంద్రమూర్తి కోసమే ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క జన్మని కూడా తల్లి అనేటువంటి మాట కోసం, తల్లి ఇచ్చిన మాట కోసం, అంటే పితృవాక్య పరిపాలన, మాతృవాక్య పరిపాలన. పితృవాక్య పరిపాలన రామచంద్రమూర్తి చేస్తే, రామచంద్రమూర్తిలో ఒక పార్ట్ అయినటువంటి భాగమైనటువంటి రామచంద్రమూర్తే సర్వస్వం అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి అంజనీదేవి యొక్క మాతృవాక్య పరిపాలన చేసి ఏం చేశాడు? రామనామం గొప్పదని మనకి నిరూపణ చేశాడు. అంచేత అన్నిటికంటే గొప్పదేది? అమ్మనామం. అన్నిటికంటే గొప్పదేది? అమ్మవారే. అమ్మ కన్న అధికులెవరు లోకమందునా, మన అమ్మ కన్న అధికులెవరు లోకమందునా, అమ్మ కన్న అధికులెవరు లోకమందునా, తరచి చూడ అమ్మ ప్రేమ దొరకొనిందునా, స్థానమందునా గాయత్రి ఆస్థానమందునా, దొరకొనిందునా స్థానం గాయత్రి ఆస్థానమందునా. అమ్మ అనుగ్రహము నేడు పొందిరెందరో, అమ్మ ప్రేమ నేడు చూచుచుంటిమి అందరం, అమ్మా అని ఒక్కసారి ఆర్ద్రతతో పిలచిన, అమ్మా అని ఒక్కసారి ఆర్ద్రతతో పిలచిన, కన్నా నా కన్నా కన్నా నేను నానని అమ్మ బదులు పలుకదా, అమ్మ బదులు పలుకదా, కన్నా నేను నానని అమ్మ బదులు పలుకదా, అమ్మ కన్న అధికులెవరు లోకమందునా, అమ్మ అమ్మ అనే కమ్మనైన పిలుపు, అమ్మ అమ్మ అనే కమ్మనైన పిలుపు, అమ్మతోటి అనుబంధం చక్కగా కలుపు, అమ్మ అమ్మ అనే కమ్మనైన పిలుపు, అమ్మతోటి అనుబంధం చక్కగా కలుపు,
అమ్మంటే ఆది అని సృష్టికి పునాదని, అమ్మంటే ఆది అని సృష్టికి పునాదని, గుర్తించి మసలితి మా అనుగ్రహమును పొందెదవు, ఆనందము పొందెదవు. గుర్తించి మసలితి ఆనందము పొందెదవు, అనుగ్రహము పొందెదవు. అండబిల్డ బ్రహ్మాండము అంతటా నిండినా, అండబిల్డ బ్రహ్మాండము అంతటా నిండినా, అమ్మ నామము గుండె నిండుగా నింపు, గుండె నిండుగా నింపు. అమ్మ నామము గుండె నిండుగా నింపు, గుండె నిండుగా నింపు. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. ఆనందమానందం, ఆనందమానందం, పరమానందం, సచితానందం, పరమానందం, సచితానందం, పరమానందం, సచిదానందం, పరమానందం, సచిదానందం, పరమానందం, సచిదానందం. అంటే అమ్మకంటే అధికులు అనేటువంటి వాళ్ళు ఎవరు ప్రపంచంలో ఉండరు. చేత అమ్మ నామాన్ని గొప్పగా మనకు ఆంజనేయ స్వామి మనకు చక్కగా వివరిస్తే, వేళ ముక్కునుమ మహాపర్వదిన నాడు మనం చక్కగా అమ్మవారి యొక్క సన్నిధిలో మనం అందరం కూడా చక్కగా అమ్మ యొక్క నామాన్ని విన్నాం, అమ్మ యొక్క సుభాషితాన్ని విని తరించాం. ఈ తరించినటువంటి శుభతరంలో అమ్మవారికి చక్కగా నివేదన పెట్టుకుని అందరం హాయిగా అమ్మ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఈ సంక్రాంతి దగ్గర నుంచి అంతా శుభదినములు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభించి అన్ని పర్వదినములు శుభదినములు సవ్యమైనటువంటి కాలం మనందరికీ యోగ్యకరమైనటువంటి కాలం గనక ఇక్కడి నుంచి అంతా శుభపరం మంగళావాప్తి కలగాలని ఆ మకర సంక్రాంతి పర్వదినాన ఆ యొక్క మకర స్వరూపుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి మనకు ఆయురారోగ్య మహాభాగ్యాలు ఇవ్వాలని మనం స్వామిని మనం ప్రార్థించుకుంటూ అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించడానికి చేయవలసినటువంటి నామాన్ని శ్రీధరం మాధవం మాధవం మధుసూదనం మాధవం మధుసూదనం గోవిందం 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 శ్రీరామం గోవిందం రామో రామో రఘుపతే రామో రామో రఘుపతే సీతారామో రఘుపతే అయోధ్య రామం రఘుపతే కళ్యాణ రామం రఘుపతే కోదండ రామం రఘుపతే పట్టాభిరామం రఘుపతే సీతారామం రఘుపతే అయోధ్య రామం రఘుపతే శ్రీధరం మాధవం మాధవం మధుసూదనం గోవిందం 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 శ్రీరామం రామం రామం రఘుపతే అయోధ్య రామం రఘుపతే
పట్టాభిరామం రఘుపతే ఆనందరామం రఘుపతే అయోధ్యరామం రఘుపతే. అందరూ ప్రశాంతంగా అమ్మవారు నివేదన టైం అయింది. అందరూ కళ్ళు మూసుకుని అమ్మవారు సాక్షాత్తు జగన్జననేటువంటి గాయత్రి మాత ఆ స్వీకరించేయడానికి వచ్చేటువంటి టైంలో అందరూ కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉండండి. అందరూ కూడా బోలో మాతా మహారాజ్ఞికి. Oh